Express, an international courier service. స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులై ఉంటే చాలా మంచిది. ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది. ఇంట్లో గుర్రం బొమ్మలు ఉంచడం అంత క్షేమం కాదని, డబ్బు విపరీతంగా ఖర్చవుతుందని చాలా మంది నమ్మకం. సంపదలను ఎక్కువగా ప్రదర్శించడం వల్ల నరఘోష ఏర్పడుతుంది. తద్వారా చెడు జరుగుతుంది. అలంకారాదులు సాధారణంగా ఉండేలా చూసుకోవడం, సాధారణ జీవిత విధానాన్ని పాటించడం వల్ల నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు. వంట చేసేప్పుడు 2 బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి. వంటకాలు ఎంతో రుచిగానూ ఆరోగ్యకరంగానూ ఉంటాయి. సుఖ సంతోషాలు కరువైన వారు పసుపు రంగు పూలు ధరించండి. క్రమేపీ స్థితి మెరుగవుతుంది. అప్పుల బాధ ఎక్కువగా ఉంటే తెలుపు పూలు ధరించడం వల్ల రుణబాధలు తగ్గుతాయి. ఆరోగ్యం సరిగా లేనివారు, శరీరం నొప్పులు ఉన్నవారు మరువం మందారాలను కలిపి ధరించండి. 20 రోజులలో ఫలితం కనిపిస్తుంది. పెళ్లి చూపులప్పుడు ఎరుపు పూలు, పసుపు పూలు కలిపి మాల కట్టి ధరించండి. వివాహం విషయంలో కన్యలకు ఎంతో శుభకరంగా ఫలితాలొస్తాయి. మంచి తీర్థంలో 2 తులసి దళాలు వేస్తే అవి మానస సరోవర జలాలంత పవిత్రమవుతాయి. కూర్చునే పీఠానికి శుభ్రం చేసి 4 మూలలా బొట్లు పెట్టి కూర్చోవాలి. చాపైతే విభూది బొట్లు, గుడ్డను ఆసనంగా వాడితే కుంకుమ బొట్లను పెట్టండి. ఇవన్నీ మూఢనమ్మకాలు. అలా జరుగుతుందా, ఇలా ఎందుకు జరుగుతుందనే సోమరిపోతు వాదనలు చేసే వారిని వదిలేయండి. ప్రపంచవ్యాప్తంగా నమ్మకాలు అనుభవాలను బట్టే కలుగుతాయి. వీటిని పాటించడానికి మీకు ఖర్చేమీ కాదు కదా, కొంచెం శ్రద్ధ కావాలి అంతే.